విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. దసరా పండుగ సందర్భంగా విశాఖ నుంచి 300 బస్సులు నడుపుతున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు తెలిపారు. పండుగ సెలవులు ఉండడంతో రద్దీ పెరుగుతోందని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. దసరా పండుగ సమీపించడంతో విశాఖలోని బస్సులన్నీ రద్దీగా ఉన్నాయి. ప్రజల సౌకర్యార్థం కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. సుదీర్ఘ ప్రాంతాలు కూడా విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే దసరా సందర్భంగా ఎన్ని బస్సులు వేశారు, ఛార్జీలు ఎంత ఉంటాయో అనే అంశంపై మనం మాట్లాడడానికి జిల్లా రవాణా శాఖ అధికారి అప్పలనాయుడు గారు ఉన్నారు. మంచి సమాచారం తెలుసుకుందాం. సార్, దసరా సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ తరఫున? అందరికీ నమస్కారాలు అండి. దసరా ముందుగా శుభాకాంక్షలు. దసరా సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ విశాఖ జిల్లా నుండి 300 బస్సుల వరకు ప్రణాళిక సిద్ధం చేసామండి. లాస్ట్ ఇయర్ అయితే 266 బస్సులు తిప్పాము. అదేవిధంగా జోన్ పరంగా మాకు ఏదైతే ఉన్నాయో 6 జిల్లాల పరంగా కూడా 1500 బస్సుల వరకు ప్లాన్ చేసామండి. ఈ బస్సులన్నీ కూడా ముఖ్యంగా దూర ప్రాంతాలైన ఆల్రెడీ హైదరాబాద్ సుమారు 10 బస్సుల వరకు, విజయవాడ ఒక 40 బస్సుల వరకు, కాకినాడ రాజమండ్రి వరకు ఒక 50 బస్సుల వరకు, ఉత్తరాంధ్రకి 200 బస్సులకు ప్లాన్ చేసి, ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళంకి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందండి. శ్రీకాకుళం అదేవిధంగా మనకి విజయనగరము, పార్వతీపురం ఈ సెక్టర్లో ట్రాఫిక్ ఫ్లోటింగ్ మొన్నటి నుండి పిల్లలందరికీ కూడా సెలవులు ఇచ్చేయడం జరుగుతుంది. మొన్నటి నుండి కూడా స్పెషల్ బస్సులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ బస్సులు కూడా రద్దీని బట్టి మేము పెంచుతున్నామండి. నిన్న మొన్న కూడా బాగా శ్రీకాకుళం, పార్వతీపురం ఈ బస్సులు అయితే వేయడం జరిగింది. అయితే శ్రీశక్తి ఉంది కాబట్టి మిగతా రూట్లో కూడా అధికంగా ట్రాఫిక్ ఉందండి. ఆ రూట్లో కూడా చూసుకొని మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. 24 అవర్స్ కూడా మేము అధికారులని, సూపర్వైజర్ని కూడా డ్యూటీలో పెట్టి ట్రైన్లు ఉత్తరాంధ్రలో అయితే ట్రైన్లు ఒకేసారి వస్తాయి. ఒకేసారి అందరూ కూడా బస్ స్టేషన్ రావడం జరుగుతుంది. ఒకేసారి మా విజ్ఞప్తి ఏంటంటే సమయం పాటించి ఒకేసారి ఒకే బస్కే పడిపోకుండా తప్పనిసరిగా బస్సులు అయితే పూర్తి స్థాయిలో ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. ఆ టైంలో కొద్ది వెయిట్ చేసినట్టయితే బస్సుల మీద పడిపోకుండా ప్లాట్ఫామ్ మీద ఉండి మీరందరూ కూడా ప్రయాణించడానికి అన్ని సౌకర్యాలు అయితే మేము సిద్ధం చేసామండి. సార్, ఇంకోటి దసరా సందర్భంగా మీరు ప్రత్యేకమైన బస్సులు వేశారు కదా, దీంట్లో ఛార్జెస్ కూడా ఏమైనా ఎక్కువగా ఉంటాయా? తప్పనిసరి అండి. మేమైతే ఎక్కువ ఛార్జీ వసూలు చేయట్లేదు. నార్మల్ ఛార్జీ అంటే సాధారణ ఛార్జీ అప్పుడైతే ఎంత ఛార్జీయో ఎక్స్ప్రెస్కి, అదేవిధంగా పల్లివెలికి, అదేవిధంగా అల్ట్రా డీలక్స్కి ఏ ఛార్జీ అయితే ఆ ఛార్జీ వసూలు చేస్తున్నాం. ఇప్పుడు శ్రీశక్తి పథకం లాస్ట్ ఇయర్కి ఇప్పుడు శ్రీశక్తి పథకం కాబట్టి ప్రైవేట్ బస్సులు, ట్రైన్లు కూడా వదిలి ప్రయాణికులందరూ కూడా బస్ స్టాండ్కి వస్తున్నారు. మేము రెగ్యులర్ ట్రాఫిక్ క్లియర్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడున్న ట్రాఫిక్ కూడా చూసి విశాఖ జిల్లాలో అధికంగా 73% వరకు ట్రావెల్ చేస్తున్నారు మహిళలు. ఈ రకంగా రెగ్యులర్ రూట్లతో పాటు ఈ రూట్లు కూడా మేము చూసుకుంటున్నాము. తప్పనిసరిగా ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యం లేకుండా పూర్తి స్థాయిలో చేస్తున్నామండి. దసరా సందర్భంగా శ్రీశక్తి పథకం ఈ బస్సులకి ఏమైనా వర్తిస్తుందండి? తప్పనిసరి అండి. మాకు ఏదైతే 5 రకాలైన బస్సులు అయితే ఉన్నాయో పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, అదేవిధంగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ ఈ పల్లి వెలుగులో స్పెషల్ వేసినప్పటికీ కూడా ఇక్కడ నుండి శ్రీకాకుళం, కాకినాడ స్పెషల్ వేసినప్పటికీ కూడా వాళ్ళకి ఫ్రీ శక్తి పథకం పూర్తి స్థాయిలో అమలు ఉంటుందండి. మహిళలు 1-2 కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మహిళలు వాట్సాప్లో కూడా చూసినా సరే తప్పనిసరి జిరాక్స్ చూపించినా సరే అలౌ చేయమని మేము ఆదేశించి వాళ్ళకి అలౌ చేస్తున్నామండి. మిగతా రాష్ట్రంలో వచ్చి ఆధార్ కార్డు లేని వాళ్ళు మాత్రమే తక్కువ మంది ఉన్నారు. వాళ్ళే ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కానీ తప్పనిసరిగా పూర్తి స్థాయిలో స్త్రీ శక్తి పథకం 5 బస్సులు స్పెషల్ బస్సులు తిప్పినా సరే శ్రీశక్తి పథకం అలౌ చేస్తున్నామండి. విశాఖపట్నంలోని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబీ రాంజ్యోతి. ఇక హైదరాబాద్ లోని జూబ్లీ బస్టాండ్ దగ్గర ప్రయాణికుల రద్దీ పెరిగింది. దసరా పండుగ నేపథ్యంలో జేబీఎస్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సెలవులు ఉండడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.